శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందనే కథ పురాణాలలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కథను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. ఒకసారి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వినోదం కోసం శివుని వెనుక నుండి వచ్చి ఆయన 2 కళ్లను తన చేతులతో మూసివేసింది. శివుడు ముక్కోటి లోకాలకు వెలుగునిచ్చే సూర్యచంద్రులను తన 2 కళ్లుగా కలిగి ఉన్నాడు. పార్వతీదేవి శివుని కళ్ళు మూయగానే ఒక్కసారిగా ఈ సృష్టి అంతా అంధకారంలో, చీకటిలో మునిగిపోయింది. సూర్యచంద్రుల వెలుగు లేక జీవరాశులు అల్లాడిపోయాయి. సృష్టి స్తంభించిపోయింది. అప్పుడు ఆ చీకటిని పోగొట్టి లోకాన్ని రక్షించడానికి శివుడు తన నుదుటిపై మూడవ కన్నును, జ్ఞాననేత్రం వెలిగించాడు. ఆ మూడవ కన్ను నుండి వెలువడిన అగ్నిజ్వాలలు చీకటిని చీల్చుతూ లోకానికి మళ్లీ వెలుగును ప్రసాదించాయి. అలా శివుడు త్రిలోచనుడు అయ్యాడు. ముఖ్య ఉద్దేశ్యం: శివుని మూడవ కన్ను కేవలం అగ్నికి చిహ్నం మాత్రమే కాదు, అది జ్ఞానానికి, అంతర్దృష్టికి మరియు కామక్రోధాలను, కోరికలను దహించే శక్తికి ప్రతీక.